హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా తెలుగు బ్లాగ్స్. నేను మీ ఇంద్రజ అండి. ఈరోజు అయితే ఇంకొక మీషో హాల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మీషో హాల్ అంటే ఏ శారీస్ ఏవో అనుకుంటున్నారు కావచ్చు, కాదండి, బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చేసాను. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే నేను బ్లౌజెస్ అయితే తీసుకొని వచ్చాను. ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించడానికి ఇప్పుడు 450 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ ఖర్చు లేకుండా మనం రెడీమేడ్గానే బ్లౌజెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను 400 బిలో బ్లౌజెస్ ఈరోజు తీసుకొని వచ్చేసాను. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకొని వచ్చేస్తానండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇంకా నేను చూడలేదండి. మీ ముందే ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. చూస్తున్నారు కదా, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఎలా ఉన్నాయి ఏంటి అనేది జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అనేది చూసేసేయండి. ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇటువైపు కవర్ ఉంది, ఇటువైపు అయితే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ తీసుకోవడానికి అయితే నాకు పట్టు సారీ ఉందండి రెడ్ కలర్లో. సో దాని మీదకి మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. దాని మీదకి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. సో ఇంకా ఇది సెట్ చేసుకుందాం అన్నట్టు ఈ బ్లౌజ్ అయితే నేను తీసేసుకున్నానండి. చూద్దాం ఎలా వచ్చింది ఏంటి క్వాలిటీ అన్నీ ఎవ్రీథింగ్ అయితే నేనైతే చెప్తాను మీకు వీడియోలో. బ్లౌజెస్ ఇప్పుడు బయట కుట్టించాలి అని అంటే మనము వర్క్ చేసిన బ్లౌజెస్ కుట్టించాలంటే వర్క్ చేయించి మగ్గం వర్క్ ఇవన్నీ టూ కాస్ట్ అయిపోతున్నాయి. సో ఇలాంటి బ్లౌజెస్ అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తే బాగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి ఇది క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి. వెల్వెట్ క్లాత్ మీద థ్రెడ్ వర్క్ అయితే ఉంది. చాలా గ్రాండ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుందండి. చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ అయితే. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఉంటాయి కదా, అంతవరకు వచ్చాయండి. 3/4 వచ్చింది. క్లాత్ చెప్పాను కదా వెల్వెట్ క్లాత్ అని చెప్పేసి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఇచ్చారండి, థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కుందన్స్ స్టిక్ చేశారు. ఈ పార్ట్ వరకు కుందన్స్ అయితే స్టిక్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందండి, రౌండ్ నెక్ వచ్చి అంతా వర్కేనండి. ఫ్లవర్స్ ఇక్కడైతే ఇలాగా మొత్తము ఒక లైన్ లాగా ఇచ్చేసారు రౌండ్కి. హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ అయితే రెండు ఇలా ఉన్నాయి. ఇంకొచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవడానికి వచ్చి, నెక్ అడ్జస్ట్ చేసుకోవడానికి వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాము. ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఇక్కడ ప్యాడ్స్ కూడా ఇచ్చారు, మనకి అవసరమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసేయచ్చు. దాన్ని ఆల్టర్ చేయించుకోవాలండి. సైజెస్ వచ్చేసి మనకి 36 అండ్ 38 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నా సైజ్ వచ్చేసి 32 అండి. ఆల్టర్ అయితే కన్ఫామ్గా చేయించుకోవాలి అని అనుకుంటున్నాను. లోపల కొంచెము సైజ్ చేయించుకొని ఆల్టర్, ఇలాంటి వర్క్ వాటి అన్నిటికీ కొంచెం పెద్ద సైజే ఇస్తారండి. ఎందుకంటే ఎట్లాగూ పెద్ద సైజ్ ఇచ్చేస్తే ఒకేసారి అయిపోతుంది అన్నట్టు పెద్ద సైజ్ ఇచ్చేస్తారు. ఆల్టర్ చేయించుకోవాలి మనము. ఇక్కడైతే ఉక్స్ ఇచ్చారండి, ఫ్రంట్ హుక్స్ ఇచ్చారు. ఇది కట్ చేయించాలి. ఫ్రంట్ హుక్స్ ఇచ్చారు కానీ మొత్తము స్టిచ్ల్లో వచ్చింది. మనం కట్ చేయించుకొని దీన్ని అయితే చేయించుకోవాలి. చూస్తున్నారు కదా, లోపల ఏమో ఇంత వచ్చింది. ఎక్స్ట్రా పార్ట్ కొంచెమే ఇచ్చారు ఎక్స్ట్రా. సైజెస్ వచ్చేసి 36 అండ్ 38 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి మనకి 388 రూపీస్ అండి ఈ బ్లౌజు. కానీ వేసుకుంటే నైట్ పార్టీస్, నైట్ పెళ్ళిళ్ళప్పుడు వేసుకుంటే శారీ మీదకి చాలా మంచి లుక్ వస్తుందండి. చాలా గ్రాండ్ వర్క్ ఉంది. కంప్యూటర్ వర్క్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి. చాలా బాగుంది. మనకు మగ్గం వర్క్ చేయించుకోకుండా ఇలాంటి బ్లౌజెస్ అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ప్రైస్కి బ్లౌజ్కి అయితే చాలా వర్త్ అనిపించింది. చాలా బాగుంది బ్లౌజ్ అయితే, క్వాలిటీ బాగుంది, థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుంది.
వేసుకుంటే చాలా లుక్ వస్తుందని అనుకుంటున్నాను. వేసుకుని పిక్స్ కూడా వీలైతే పెట్టేస్తాను. వేసుకుందామా వద్దా అన్నట్టు చూస్తున్నాను. ఇంక ఇదండి బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే ప్రైస్ వచ్చేసి 388 రూపీస్ అండి. 388 రూపీస్కి ఫుల్ వర్త్ అండి. మనకి బ్లౌజ్ స్టిచ్చింగే రావట్లేదు 388 రూపీస్కి. లైనింగ్ లోపల లైనింగ్ ఇచ్చేసి మనకి ఇంత వర్క్ ఇచ్చేసి స్టిచ్లో వచ్చింది కదా, చాలా వర్త్ అనే చెప్తాను. చాలా అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కలర్స్ అయితే ఇక 9 కలర్స్ 8 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రెడ్ ఉంది, వైట్ ఉంది, మెరూన్ ఉంది, గోల్డ్ కలర్ ఉంది. చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేసేయండి. నేను లింక్స్ అండ్ కోడ్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంకా మన నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి, రెడ్ కలర్ బ్లౌజ్. రెడ్ కలర్ కూడా చాలా వాటికి మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. హ్యాండ్స్ చూస్తున్నారు కదా, 3/4 హ్యాండ్స్ అండి. ఇక్కడైతే పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. పఫ్ వచ్చేసి తర్వాత నార్మల్గా స్టిచ్ చేసేస్తారు. థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కీస్తో అయితే ఉందండి బ్లౌజ్ మొత్తము. జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి. ఇక్కడైతే బటన్స్ లాగా స్టిచ్ చేశారు, గోల్డ్ కలర్ వాటితోటి ఇక్కడ బటన్స్ లాగా స్టిచ్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ వాటి వరకు అయితే లైనింగ్ ఉందండి. ఇక్కడైతే చూడండి, ఈ పార్ట్లో అయితే మనకి లైనింగ్ లేదండి. ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ పఫ్ ఉంది కదా, అక్కడైతే మనకి లైనింగ్ లేదు. బ్లౌజ్ మొత్తం ఇలా ఉందండి. హై నెక్ వస్తుంది, ఫ్రంట్ అయితే రౌండ్ నెక్ వస్తుంది. చూడండి, ఈ హ్యాండ్ కూడా చూడండి. బ్లౌజ్ మొత్తం అయితే థ్రెడ్ వర్క్ అండ్ చెంకీస్ వర్కే ఉంటుంది. ప్యాడ్స్ కూడా ఇచ్చారండి, ఈ బ్లౌజ్ కూడా ప్యాడ్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ చూద్దాము. బ్యాక్ అయితే మనకి ఇలా థ్రెడ్స్ అండ్ బ్యాక్ ఓపెన్ అండి. ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఈ థ్రెడ్స్ అండ్ ఇక్కడ కూడా హ్యాంగింగ్ లాగా థ్రెడ్స్ ఇచ్చారండి, హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. ఆ క్లాత్ని కొంచెం రిబ్బన్ లాగా ఇక్కడ కట్ చేసేసి ఇచ్చారు. బాగుంది మోడల్, అయితే నచ్చి తీసుకున్నాను. క్లాత్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే వచ్చేసి మనకి 285 రూపీస్ అండి. ప్రైజు మనకి 65 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. సో అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. బట్ డెలివరీ ఛార్జెస్ లేకుండా ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. 285 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ 65 అంటే 350 పడినట్టుంది మొత్తం మీద. బ్లౌజు చూస్తున్నారు కదా, బ్లౌజు వర్తేనండి. మనకి క్లాత్ ఫ్యాబ్రిక్ అంతా బాగుంది, చాలా వాటి మీద మ్యాచ్ చేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. వర్క్ ఉంది కాబట్టి ఏ శారీ మీదకైనా వేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇక ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే మనకి ఎంత కాస్ట్ అవుతుందో మీకు తెలుసు కదండి. సో బ్లౌజెస్ అయితే ఫుల్ వర్త్ అండి. కాకపోతే ఆ నెట్ బ్లౌజ్ ఒకటి చూసుకోండి మీరు, లైనింగ్ అయితే లేదు దానికి. ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ 32 నుంచి 38 వరకు అవైలబుల్ ఉన్నాయండి. నేనైతే 32 సైజ్ అయితే తీసుకున్నాను. ఈ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, మర్చిపోయాను చెప్పడము. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రై చేయండి, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. పార్టీవేర్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది. డిజైనర్ బ్లౌజ్ లాగా చాలా శారీస్ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ అన్ని శారీస్ మీదకి, ఏ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. చూద్దాం ఎలా ఉంది ఏంటనేది అయితే చూసేసి చెప్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వచ్చాయండి. ఇంకా చేద్దామని రివ్యూ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నెట్ బ్లౌజ్ అండి. ఇదంతా నెట్, హ్యాండ్స్కి అయితే నెట్ ఇట్లా కనిపిస్తుంది. లైనింగ్ ఇవ్వలేదు నెట్కి, హ్యాండ్స్కి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో కూడా ఇది ఇక్కడ హై నెక్కి మనకి ఇక్కడ వచ్చేదానికి అయితే లైనింగ్ ఇవ్వలేదు. ఇక్కడ వరకు ఇక్కడ కూడా లైనింగ్ ఇవ్వలేదు మనకి. షోల్డర్ కూడా లైనింగ్ ఇవ్వలేదు. బ్యాక్స్ వచ్చాయండి, బ్యాక్స్ అయితే వచ్చాయి.
ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ ఉంది, చమ్కీస్ ఉన్నాయి అంతా. ఇది నెట్ మీద థ్రెడ్ అండ్ చమ్కీస్ వర్క్ చేశారు. బ్యాక్ అయితే పాట్ నెక్ వచ్చిందండి, పాట్ నెక్ వచ్చింది. థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే మొత్తం ఇలా ఉంది. కొంచెం ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా లైనింగ్ రాలేదండి, అది కొంచెం చూసుకోవాలి. సో అక్కడ కానీ లైనింగ్ వచ్చుంటే బాగుండేదని అనిపిస్తుంది. మనకి షోల్డర్ కూడా లైనింగ్ ఇచ్చుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ అయితే మనకి 188 రూపీస్ అండి. డెలివరీ ఛార్జెస్ పడ్డాయండి, 68 రూపీస్ డెలివరీ ఛార్జ్ ఉంది ఈ బ్లౌజ్కి. బ్లౌజ్ అయితే అంతా బాగుంది, రీజనబుల్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ షోల్డర్ పైన కూడా లైనింగ్ లేదు, సో అది కొంచెం చూసుకోవాలి. షోల్డర్ పైన కూడా లైనింగ్ లేదు, ఏమో వేసుకుంటే ఎలా ఉంటుంది ఏమనేది కొంచెం డౌట్ వస్తుంది. షోల్డర్ పైన లేకపోతే మనకంత కంఫర్ట్ ఉండదు కదా అనిపిస్తుంది చూస్తుంటే. నేను ఆర్డర్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఉందనే అనుకున్నాను, కాకపోతే షోల్డర్ దగ్గర అయితే లేదు లైనింగ్. సో షోల్డర్ వర్క్ ఇచ్చేసి మిగతా దానికి హ్యాండ్స్కి లేకపోయినా బాగుండేది అనిపించింది. షోల్డర్ వర్క్ లైనింగ్ ఇచ్చేస్తే బాగుండు అనిపించింది. వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటనేది అయితే నేను ఒకసారి చూసేసి చెప్తానండి మీకైతే. వేసుకొని ఒకసారి చూసేసి ఎలా ఉంది ఏంటనేది అయితే నేను చెప్తాను వీడియోలో. చూసారు కదా, బ్యాగ్స్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. సాఫ్ట్ నెట్ అండి, ఇది సాఫ్ట్గానే ఉంది నెట్ అంతా. ఫ్యాబ్రిక్ అయితే సమ్మర్కి అయితే ప్రిఫరబుల్ కాదు, పుచ్చుకుంటుంది కాబట్టి. నెట్ అంత ఇరిటేటింగ్ ఉంటుంది కాబట్టి సమ్మర్కి అయితే ప్రిఫరబుల్ కాదు. మిగతా డేస్లో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా 7-8 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి, నచ్చింది. ఇక్కడ ప్యాడ్ కూడా ఇచ్చారు, ప్యాడ్స్ కూడా ఇచ్చారు. ప్యాడ్ సిస్టమ్ అయితే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు అండి. బస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే తీసేసుకోవడమే బెస్ట్. తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఉంచుకుంటే కొంచెం శారీ కట్టుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో ఇదండి ఈ బ్లౌజ్ అయితే. బాగుంది, క్లాత్ ఫ్యాబ్రిక్, నెట్ ఫ్యాబ్రిక్, వర్క్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఈ షోల్డర్ దగ్గర అనేది లైనింగ్ రాలేదు, అదొక్కటి కొంచెం చూసుకోవాలనిపిస్తుంది. మిగతా ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుంది. లోపల లైనింగ్ అంతా బాగుంది. ఈ షోల్డర్ దగ్గర ఒకటి లైనింగ్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. తర్వాత వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది అయితే నేను ఇంకోసారి షేర్ చేసేస్తానులేండి మీకైతే. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 188 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉన్నాయండి 68 రూపీస్. బ్లౌజ్ అయితే ఫుల్గా వర్త్ అనే చెప్తాను, కాకపోతే నాకు ఆ షోల్డర్ దగ్గర ఒకటి లైనింగ్ రాకపోయేసరికి అదే అనిపిస్తుంది. సరే చూద్దాంలేండి, వేసుకున్న తర్వాత అయితే నేను ఎలా ఉంటుంది ఏంటనేది అయితే నేను ఒకసారి పెట్టేస్తాను. బ్లాక్ కదా, ఏ శారీ మీదకైనా చాలా బాగుంటుంది. కొంచెం వర్క్ ఉంది, ఇలా ఉంటే చాలా వాటి మీద పార్టీవేర్ శారీస్ మీదకి వేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఆర్డర్ చేశాను. సో ఇదండి బ్లౌజ్ అయితే. ఇంక ఇదండి ఇవాళ నా వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను తీసుకొచ్చిన బ్లౌజెస్ ఈరోజు మీకు ఎలా అనిపించాయి ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి. బ్లౌజెస్ అయితే ఎవ్రీథింగ్ చాలా సూపర్గా ఉన్నాయండి. కాకపోతే బ్లాక్ కలర్ దానికి కొంచెం చూసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది షోల్డర్ దగ్గర కూడా, అదొక్కటి చూసుకోండి. ఇంకా మిగతా ఎవ్రీథింగ్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ అండి. మనం బయట ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించడానికి ఇప్పుడు 450 to 500 ఛార్జ్ చేస్తున్నారండి. ఈ ప్రైస్లో వచ్చేసి ఈ బ్లౌజెస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. ఇంకా నచ్చితే మాత్రం లింక్స్ అండ్ కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, ఒకసారి చెక్ చేసేసేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే మీరు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.